ఉచిత కరెంటు కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారా? పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకంలో మనం రిజిస్టర్ అవ్వడం ద్వారా ఉచిత కరెంట్ను పొందవచ్చు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సౌర విద్యుత్ వినియోగం మరింత విస్తరించి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే. బడ్జెట్ సందర్భంలో భాగంగా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీనిని గురించి ప్రస్తావించారు. 1 కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ చేయడం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఒక సంవత్సరానికి 15,000 నుంచి 18,000 వరకు డబ్బు ఆదా అవుతుంది కూడా. ఫ్రీ కరెంటు మరియు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బై సెల్లింగ్ ఎక్స్ట్రా కరెంట్. మరి దీనికి ఎవరు అర్హులు? ఆల్ రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా అందరూ అర్హులే. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? సమీప పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ రీసెంట్ కరెంటు బిల్లులు మరియు మీ ఫోన్ తీసుకువెళ్ళడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డిస్కమ్ నుంచి పర్మిషన్ పొందడం. డిస్కమ్లో నమోదిత విక్రేతలలో ఎవరైనా ప్లాంట్ను ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ప్లాంట్ వివరాలను ఇస్తూ నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మరియు డిస్కమ్ ద్వారా తనిఖీ చేసిన తర్వాత వారు పోర్టల్ నుండి కమిషనింగ్ సర్టిఫికెట్ను రూపొందిస్తారు. మీరు కమిషనింగ్ నివేదికను పొందుతారు. తర్వాత 30 రోజుల్లోగా మీ ఖాతాల్లో మీ సబ్సిడీని అందుకుంటారు. పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత ఉంటే ఎంత సబ్సిడీని పొందుకోగలమన్నది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కనుక మనం సుమారు 150 యూనిట్ల విద్యుత్ను ఖర్చు చేస్తున్నట్లయితే మనకు సూట్ అయ్యే సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీ ఏంటి అంటే 1 నుంచి 2 కిలోవాట్లు. దీనికి మనం ప్రభుత్వం నుంచి పొందుకునే సబ్సిడీ 30,000 నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ గనక మనం నెలకి 150 నుంచి 300 యూనిట్ల పవర్ని గనక కన్సంప్షన్ చేస్తే మనకు సూట్ అయ్యే సోలార్ ప్లాంట్ కెపాసిటీ 2 నుంచి 3 కిలోవాట్లు ఉంటుంది. దీనికి మనం ప్రభుత్వం నుంచి పొందుకునే సబ్సిడీ 60,000 నుంచి 78,000 వరకు ఉంటుంది. ఒకవేళ 300 యూనిట్ల కన్నా ఎక్కువగా కనుక మనం ఖర్చు పెడితే అప్పుడు మనకి 78,000 వరకు కూడా సబ్సిడీ వస్తుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ మనకి సబ్సిడీని అందిస్తుంది. 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఒక రోజులో ఎన్ని యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు? అసలు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఎలా చెప్తున్నాము? బాగా ఎండ ఎక్కువగా ఉన్న రోజున 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఒక రోజులో 4 నుంచి 5.5 యూనిట్లను విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. అంటే నెలకు సుమారుగా 150 యూనిట్లు. ఒక నెల మనకు వచ్చినటువంటి కరెంట్ బిల్ యూనిట్లు 100 అనుకుంటే 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకున్న వారికి 50 యూనిట్లు మిగులుతున్నాయి. ఈ మిగిలిన 50 యూనిట్లను మనం గవర్నమెంట్కి అమ్ముతూ ఎక్స్ట్రా ఇన్కమ్ పొందవచ్చు. దీనికోసమే మనం గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అసలు గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్ అంటే ఏమిటి? ఈ విధంగా సోలార్ ప్యానెల్కి మనం ఒక నెట్ మీటర్ని అమరుస్తాం. ఈ నెట్ మీటర్ నుంచి బయట ఉన్నటువంటి విద్యుత్ గ్రిడ్స్కి అనుసంధానం చేయబడుతుంది. ఈ విధంగా మనకు కావలసినంత విద్యుత్తు మన ఇంటికి వినియోగిస్తూ కూడా మనకు అవసరం లేనటువంటి అంటే మనకు ఎక్కువగా ఉన్నటువంటి విద్యుత్ను ఈ గ్రిడ్స్ ద్వారా గవర్నమెంట్కి అమ్ముతూ మనం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా పొందవచ్చు. గ్రిడ్ కనెక్టెడ్ చేయబడిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే విద్యుత్దారుడు విద్యుత్ బిల్లు ఆదా చేయడం, అందుబాటులో ఉన్న ఖాళీ పైకప్పు స్థలాన్ని ఉపయోగించడం, అదనపు భూమి అవసరం లేదు. అంటే మనం మన ఇంటిపైనే దీనిని ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇంకా అదనపు భూమి కూడా అవసరం లేదు. ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ కొరకు అదనపు లైన్ల అవసరం కూడా లేదు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక శక్తి మరియు పర్యావరణ భద్రత. డిస్కమ్ మరియు యూటిలిటీ ద్వారా పగటిపూట పీక్ లోడ్లను కూడా మెరుగ్గా నిర్వహించడం. సో ఇవన్నీ కూడా ఈ గ్రిడ్ కనెక్ట్ చేయబడినటువంటి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ యొక్క ప్రయోజనాలే. ఒకవేళ కనుక అద్దె ఇంట్లో ఈ ఆర్టీఎస్ను అమర్చవచ్చా? మీ పేరు మీద మీకు విద్యుత్ కనెక్షన్ ఉంటే మరియు మీరు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా మీ సొంత పేరు మీద విద్యుత్ బిల్లు మరియు పైకప్పును వినియోగించడానికి మీకు అనుమతి ఉన్నా యజమాని నుండి సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కోసం మీరు ఆర్టీఎస్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్టీఎస్ల జీవితం ఎంత? ఆర్టీఎస్ల ప్రామాణిక జీవితం 25 సంవత్సరాలు. అంటే మనం గనక ఒకవేళ ఈ సంవత్సరమే ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు ఇది పనిచేస్తుంది. పైగా మనం ఈ ప్రక్రియ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చులో సబ్సిడీ కూడా వస్తుంది. ఆర్టీఎస్ ఇన్స్టాల్ చేయబడిన నివాసం లేదా కార్యాలయాన్ని మార్చినట్లయితే ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ఈజీ టు డిస్మాంట్లింగ్ అండ్ రీఅసెంబ్లింగ్ కాబట్టి మనం ఎప్పుడైనా కొత్త నివాసానికి మార్చుకోవచ్చు.
సో ఈ విధంగా పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా మనకు ఉచిత కరెంటు మరియు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా లభిస్తుంది. మీ యొక్క రీసెంట్ కరెంటు బిల్లులు మరియు మీ ఫోన్ని పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళడం ద్వారా ఈ పథకంలో రిజిస్టర్ అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.